హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం, ఎపిసోడ్ నెంబర్ 69. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మగవాళ్ళంతా డాన్స్ చేస్తుంటే వేద కూడా దర్శిని వాళ్ళని కూడా తీసుకొని స్టేజ్ మీదకి వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుతుంది. మలమ పిత్త పిత్తాదే మలమ పిత్త పిత్తాదే అనే సాంగ్కి తెగ ఊగిపోతూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. చాలాసేపు డాన్స్ చేసి ఆయాసంతో అమ్మయ్య ఇక మా వల్ల కాదు, మేము లోపలికి వెళ్తున్నాం, మీరు వెళ్ళి బ్యాచిలర్ పార్టీ చేసుకోండి అంటూ లేడీస్ బ్యాచ్ లోపలికి వెళ్తారు. వెళ్తూ వెళ్తూ కొంచెం డ్రింక్ చేయండి, మార్నింగ్ మ్యారేజ్ ఉంది కదా, మళ్ళీ లేట్గా లేస్తే బాగోదు అని ఎవరికి కనిపించకుండా రుద్రాకి ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్పేసి లోపలికి వెళ్తుంది. దియాని నేను పడుకోబెట్టుకుంటానులే దర్శిని అని పడుకున్న దియాని ఎత్తుకొని రూమ్కి వెళ్ళి దియాకి నైట్ డ్రెస్ వేసి డాన్స్ చేయటం వల్ల మొత్తం స్వెట్ పట్టడంతో తను కూడా కొంచెం ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని దియా పక్కన పడుకుంటుంది. అమ్మయ్య, లేడీస్ వెళ్ళారు, ఇక మనం ఫ్రీగా ఉండొచ్చు అని జెంట్స్ అందరూ ఒక దగ్గరికి చేరి డ్రింక్ చేస్తూ పిచ్చాపాటి ముచ్చట్లు, కాలేజ్ విషయాలు అలా మాట్లాడుకుంటూ అభిని తీసేస్తూ ఉంటారు. చాలాసేపటి తర్వాత ఇక వెళ్ళి పడుకుందాం, ఇప్పటికే లేట్ అయింది, రేపు పెళ్ళి, ఇప్పుడు పడుకోకపోతే రేపంతా హెడేక్ వస్తుంది, ఇప్పుడు వెళ్ళి పడుకుంటేనే రేపు ఫ్రెష్గా ఉంటామని ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పి అభి, రుద్ర, వైదిక్ లోపలికి వచ్చేస్తారు. రుద్ర రూమ్లోకి వెళ్ళేసరికి దియాని చుట్టుకొని బుజ్జి కుక్క పిల్లలాగా ముడుచుకొని ముద్దుగా పడుకున్న వేదాన్ని చూసి, చంపుతున్నావే రాక్షసి, ఇప్పుడు నీ పక్కనే పడుకుంటే ఏదో ఒకటి చేసినా చేసేస్తాను, అసలే డ్రింక్ చేసున్నాను, ఎందుకు రిస్క్ అని సోఫాలో పడుకొని వేదాన్ని చూస్తూ నిద్రపోతాడు. ఆదిత్య కూడా వెళ్ళి బెడ్ మీద పడుకొని ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారుకుంటాడు. ఇక్కడ వైదిక్, అభి, అలాగే అక్కడ రోజీ, స్వీతి ఇద్దరు కూడా రేపు జరగబోయే పెళ్లి గురించి ఆలోచిస్తూ ముందున్న అందమైన జీవితం గురించి కలలు కంటూ ఆనందంతో అసలు నిద్ర కూడా పట్టడం లేదు వాళ్ళకి. ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతారు. నెక్స్ట్ డే పెళ్లి హడావిడి మొదలవుతుంది. ఇంట్లో ముందుగా ఎలాంటి విఘ్నాలు లేకుండా పెళ్లి జరగాలి అని ఇంట్లో పూజ చేసి స్వీటీ తల్లి తండ్రి ఫోటో ముందు నిలబడి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటుంది. తల్లి తండ్రి ఫోటో ముందు నిలబడగానే అందరి కంట్లో నీళ్లు తిరుగుతాయి. వాళ్ళు లేని లోటు ఎంతమంది ఉన్నా తీర్చలేరు. చెల్లి కళ్ళు తుడిచి, నువ్విప్పుడు హ్యాపీగా ఉండాలిరా, నువ్వు ఇలా బాధపడితే అమ్మ నాన్న కూడా బాధపడతారు, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకుంటాయి అని చెప్పి అందరినీ తీసుకొని పెళ్లి మండపానికి వెళ్తారు. పెళ్లి మండపం మొత్తం చాలా అందంగా ముస్తాబు చేసి ఉంది. ఫంక్షన్ హాల్ చూస్తే భూతలు స్వర్గం తలపించేలా ఉంది. రెండు కళ్ళు సరిపోవటం లేదు. ప్రతి కంట్రీ నుండి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అందరూ అక్కడే ఉంటారు. రుద్ర ఇంట్లో పెళ్ళంటే మామూలు విషయం కాదు అని ప్రతి ఒక్కరికి తెలుసు. పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అందరినీ ఇన్వైట్ చేస్తాడు. ఎందుకంటే తన పెళ్ళి ఎలాగూ ఘనంగా చేసుకోలేకపోయాడు. అందుకే స్వీటీ పెళ్ళి ఘనంగా చేయాలని ముందు నుండే అనుకుంటాడు. అందుకే ప్రతి ఒక్కటి జాగ్రత్తగా అరేంజ్ చేస్తూ ఉంటాడు రుద్ర. ఫుల్ లైటింగ్స్తో రకరకాల పూలతో డెకరేషన్ చేసి ఉంది. వచ్చిన వాళ్ళకి వినయంగా ఆహ్వానం పలుకుతూ ఉంటాడు రుద్ర. వచ్చిన వాళ్ళకి కూర్చోటానికి వీలుగా సోఫాలు, టేబుల్స్ అరేంజ్ చేసి ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా హాల్ మొత్తం సర్వెంట్స్, ఫంక్షన్ హాల్ మొత్తం బంధువులతో కలకలలాడుతూ ఉంటుంది. పెళ్లి మండపంలో పంతులు గారు పెళ్లికి సంబంధించినవన్నీ చూసుకుంటూ ఉంటారు. వనుజ గారు, ఇందు గారు దగ్గరుండి పంతులు గారికి కావలసినవన్నీ అందిస్తూ ఉంటారు. మరో పక్కన స్వీటీని అలాగే రోజీని అందంగా రెడీ చేస్తుంది వేద. పెళ్లి కోసం కొన్న పట్టు చీర తీసుకుని స్వీటీకి కడుతుంది వేద. రోజీకేమో దర్శిని కడుతుంది. చీర కట్టి నిండుగా నెక్ సెట్ వేసి పూల జడ వేసి అందంగా రెడీ చేసి దిష్టి చుక్క పెట్టి, అబ్బా మీ ఇద్దరిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు, నా దిష్టే తగిలేలా ఉంది, నాకే ఇలా ఉందంటే ఇక మా అన్నయ్య వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో పాపం అని స్వీటీని, రోజీని టీస్ చేస్తూ ఉంటారు. మరోవైపు విక్కీ, ఆదిత్య ఇద్దరు కలిసి అభిని అలాగే వైదిక్ని రెడీ చేస్తూ ఉంటారు. పట్టు షార్వాన్ని వేసుకుని పెళ్ళికొడుకు గెటప్లో రెడీ చేస్తారు. బాసింగం కట్టి దిష్టి చుక్క పెట్టి, వావ్ ఇద్దరు అదిరిపోయారు. ఇద్దరు కూడా ఒకరిని మించి ఒకరున్నారు. అమ్మాయిలలాగా మీరు ఇంత వైట్గా అందంగా ఎలా పుట్టారో, ఒకవేళ అమ్మాయి అయితే మాత్రం ఎంతమంది క్యూ కట్టేవాళ్ళం అని వాళ్ళని టీస్ చేస్తాడు విక్కీ. అక్కడ పంతులు గారు పిలుస్తుంటే మీరు ఇక్కడ ముచ్చట్లు పెడుతున్నారా, ఇంకా రండి రండి టైం అవుతుంది అని అభిని, వైదిక్ని తీసుకుని వెళ్ళటానికి వస్తారు వనజ, వినోద్ దంపతులు. అయిపోయింది మమ్మీ వెళ్దామంటూ
అద్దంలో మరోసారి చూసుకొని ఎలా ఉన్నాను అంటాడు వైదిక్. కొడుకు బుగ్గ మీద చేయి వేసి చాలా బాగున్నావు నాన్న అని నుదుటిన ముద్దు పెట్టి, మొన్నే నాతో ఆడుతూ గోరుముద్దలు తినే నా కొడుకు అప్పుడే పెళ్లి కొడుకు అయ్యేంత పెద్దగా అయిపోయాడు. పదండి నాన్న వెళ్దాం అని అభిని వైదిక్ని తీసుకుని పెళ్లి మండపానికి వెళ్తారు. పెళ్లి పీటల మీద కూర్చోబెట్టగానే పంతులు గారు ఇద్దరి చేత పూజ చేస్తాడు. తర్వాత అమ్మా పెళ్లి కూతుర్లని కూడా తీసుకుని రండి, ముహూర్తం టైం అవుతుంది అని చెప్పగానే అలాగే పంతులు గారు అని రుద్ర చెల్లి దగ్గరికి వెళ్ళి పెళ్లి పట్టు చీరలో మహాలక్ష్మిలా ఉన్న చెల్లెల్ని గుండెలకి హత్తుకొని, నిన్న మొన్న నా గుండెల మీద ఆడుకున్నట్టు అనిపిస్తుంది, అప్పుడే ఇంత పెద్దగా ఎప్పుడయ్యావో కూడా తెలియలేదురా అంటూ నుదుటన ముద్దు పెట్టుకొని పదా తల్లి అంటుంటే, డాడీ నేను కూడా వస్తాను అని పట్టు పరికినిలో ముద్దుగా ఉన్నది ఆ ముందుకొచ్చి రుద్ర కాలు చుట్టేస్తుంది. ఓ బంగారం ఎంత ముద్దుగా ఉందో నా తల్లి అని బుగ్గన ముద్దు పెట్టుకొని, నువ్వు అత్తపక్కన కూర్చుంటావా, తోడి పెళ్లి కూతురువి కదా, పద అంటూ స్వీటీని తీసుకొని వెళ్తుంటే, రోజీని కూడా వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వెళ్తుంటే వేద కూడా రుద్రతో వెళ్తుంది. పెళ్లి కూతుళ్ళ రూపంలో వాళ్ళ ప్రియసకి ఎలా ఉంటుందో అని ఆతృతగా అభి వైద్యకి ఎదురు చూస్తూ ఉంటే, నాయనా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, వచ్చేస్తారు, ముందు మీరు పూజ మీద దృష్టి పెట్టండి అని పంతులు గారు అనగానే ఆదిత్య విక్కీ నవ్వేస్తారు. అబ్బా పంతులు మా పరువు తీసేస్తున్నావు కదా అంటూ పూజ మీద శ్రద్ధ పెడతారు అభి ఇంకా వైదిక్. అదిగో ఇద్దరు పెళ్లి కూతుళ్ళు వచ్చేస్తున్నారు అని అనగానే అభి వైదిక్ ఇద్దరు తల ఎత్తి చూస్తారు. వైట్ కలర్ పట్టు చీరకి మెరూన్ కలర్ బార్డర్ పట్టు చీరలో ఇద్దరు కూడా కుందనపు బొమ్మల్లా మెరిసిపోతారు. వాళ్ళని తీసుకొని వచ్చి అభి వైదిక్ పక్కన పీటల మీద కూర్చోబెడతారు. స్వీటీ రోజుల పక్కన కూర్చొని బుద్ధిగా జరిగేది చూస్తుంది దియా. స్వీటీ పక్కన కూర్చోగానే స్వీటీ వైపే చూస్తే స్వీటీ కూడా అభి వైపు చూస్తూ చిన్నగా సిగ్గుపడుతూ తల కిందికి దించేస్తుంది. రోజీ పక్కన కూర్చోగానే వైదిక్ చేతులు అస్సలు ఉరకవు కదా, వెంటనే చిన్నగా ఎవరికీ కనిపించకుండా రోజీ నడుము గిల్లేస్తాడు. పా అంటూ తల తిప్పి గుర్రుగా వైదిక్ వైపు చూస్తుంటే చిలిపిగా ఐవింగ్ చేసి, ముద్దొస్తున్నావు బేబ్, ఓ ముద్దు పెట్టుకుందామా, పెళ్ళిలో ముద్దు కొత్తగా ఉంటుంది, ట్రై చేద్దామా అంటుంటే, మీకు సిగ్గులేదు అసలు అంటూ కళ్ళు వాల్చేస్తుంది. నలుగురి చేత గౌరీ పూజ చేయించి కన్యాదానం చేయాలి అని ఆ తంతు మొదలు పెడతారు. రోజీ వాళ్ళ పేరెంట్స్ వచ్చి వైదిక్ ముందు కూర్చుంటే స్వీటీకి తల్లి తండ్రి స్థానంలో అన్న వదిన అయిన వేద రుద్ర ఇద్దరు అభి ముందు కూర్చుంటారు. పంతులు గారు మంత్రాలు చదవటం స్టార్ట్ చేయగానే పల్లెంలో కాళ్ళు పెట్టి కాళ్ళు కడుగుతూ కన్యాదానం చేస్తారు. రుద్ర వేద తన కాళ్ళు పట్టుకోవటం తనకి నచ్చలేదు. అభి కాళ్ళు కడగబోతుంటే వద్దు అని, ఈ ప్రాసెస్ చేయకపోతే ఏమవుతుంది పంతులు గారు, వాళ్ళు నా కాళ్ళు పట్టుకోవటం నాకు ఇబ్బందిగా ఉంటుంది, ప్లీజ్ అంటాడు అభి. అయ్యో అది సాంప్రదాయం బాబు, వద్దు అనకూడదు అని పంతులు గారు చెప్తున్నా కూడా కాళ్ళు ముట్టనివ్వడు అభి. రేయ్ నా ప్రాణమైన నా చెల్లినే నీ చేతిలో పెడుతున్నా, అలాంటిది నీ కాళ్ళు ముట్టుకోవటం నేనేమి నామోషిగా ఫీల్ అవ్వను, ఇది నా బాధ్యత, ముందు కాళ్ళు పళ్ళెంలో పెట్టు, కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాం, అలాగే నా చెల్లి కంట్లో నీళ్లు చూస్తే కూడా ఇదే కాళ్ళు విరుస్తా అని స్వీట్గా వార్నింగ్ ఇస్తూ అభి కాళ్ళు తీసి బలవంతంగా పళ్ళెంలో పెట్టి వేద నీళ్లు పోస్తుంటే రుద్ర కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడు. తర్వాత పెళ్లి కూతులిద్దరిని పెళ్లి కొడుకుల ముందు కూర్చోబెట్టి అడ్డుగా అడ్డు తెరపెట్టి నలుగురు చేతిలో జీలకర్ర బెల్లం పెట్టి ముహూర్తం టైం అవ్వగానే బాజా భజంత్రీల మధ్యలో పంతులు గారు మంత్రాలు చదువుతూ ఒకరి తల మీద ఒకరి చేత జీలకర్ర బెల్లం పెట్టించి అడ్డుతెర తీసేస్తారు. అడ్డుతెర తీయగానే ఒకరి కళ్ళలోకొకరు చూస్తూ ఉండిపోతారు. పెద్దవాళ్ళందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించి మళ్ళీ స్వీటీని రోజీని అభి వైదిక్ పక్కన కూర్చోబెట్టి తాలిబొట్టుకి పూజ చేయించి పల్లెంలో పెట్టి ఇస్తే ఇందుగారు తీసుకొని అందరికి దగ్గరికి తీసుకొని వెళ్తుంటే అందరూ కళ్ళకద్దుకుంటారు. కరెక్ట్ ముహూర్తం సమయం రాగానే తాలిబొట్టు అభి వైదిక్ చేతులకిచ్చి అమ్మాయి మెడలో కట్టండి నాయనా అని చెప్పి, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంటే బద్నామి శుభగే తంజీవ శరదర్శతం అని వేద మంత్రాల సాక్షిగా 3 ముళ్ళు వేసి వాళ్ళని తనలో సగభాగం చేసుకుంటారు. తాళని కళ్ళకద్దుకొని అభి కాళ్ళకి నమస్కారం చేసుకుంటుంది స్వీటీ. స్వీటీని చూసిన రోజు కూడా వైదిక్ కాళ్ళకి నమస్కారం చేసుకుంటుంది. కుంకుమ తీసుకొని వాళ్ళ నుదుటిన సింధూరం దిద్ది నుదుటిన ముద్దు పెట్టుకుని లైఫ్ లాంగ్ తోడుగా ఉంటాను, నీ కళ్ళల్లో నీళ్లు రానివ్వను అని ప్రామిస్ చేస్తారు. స్వీటీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి.
ఎన్నో ఏళ్ల ప్రేమ. అసలు కొన్నిసార్లు అభి ఒప్పుకుంటాడో లేదో అని ఎన్నోసార్లు భయపడింది. ఇప్పుడు అభి తనవాడు. అభి తనకి సొంతం. ఆ ఊహే తనని నిలువనివ్వటం లేదు. అందరూ ఉన్నారని కంట్రోల్ చేసుకుంటుంది. కానీ ఇప్పుడే అభిని గట్టిగా హక్ చేసుకుని తన ఆనందాన్ని అభితో షేర్ చేసుకోవాలనుంది. నాయనా, తాళి కట్టగానే అయిపోదు. మీరు తాళి కడుతున్న సమయంలో నేను చెప్పిన మంత్రాలకి మమ అన్నారు కదా, దాని అర్థం కూడా మీకు తెలియాలి. అందుకే చెప్తున్న వినండి. నీ మెడలో ఈ శుభప్రదమైన మంగళసూత్రం కడుతున్నాను. నువ్వు నాతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నాతో కలిసి జీవించు. నీకు నేను తోడుగా ఉంటాను. ధర్మం, అర్థం, కామ, మోక్ష చతుర్విధల ఎల్లప్పుడూ తోడుగా నిలబడతాను అని అర్థం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో అయినా అమ్మాయి చేయి విడిచిపెట్టకుండా తోడుగా ఉండాలి. అర్థమైందా అని దాన్ని అర్థం వివరిస్తారు. పంతులు గారు, మేం విడిచినా వాళ్ళు గట్టిగా పట్టుకుంటారు. వాళ్ళ కొంగున కట్టేసుకుంటారు. ఇక మాటలేం సాగుతాయి అని వైదిక్ అనగానే అందరూ పక్కున నవ్వేస్తారు. తర్వాత ఇద్దరి కొంగుకు ముడివేసి వాళ్ళ చేత సప్తపది అగ్ని చుట్టూ 7 అడుగులు వేయిస్తారు. తర్వాత ఎదురెదురుగా కూర్చోబెట్టి మధ్యలో తలంబ్రాల పళ్ళెం పెట్టి తలంబ్రాలు పోయిస్తారు. ఒకరి మీద ఒకరు పోటీ పడుతూ సందడి చేస్తూ ఆ కార్యక్రమం పూర్తి చేస్తారు. 2 జంటలని బయటికి తీసుకుని వెళ్ళి అరుంధతి నక్షత్రం చూపించమని చెప్తుంటే, పంతులు గారు, పెళ్లి తర్వాత మగాడికి చుక్కలు కనిపిస్తాయని సింబాలిక్గా ఈ ప్రోగ్రాం పెట్టుంటారు నాకు తెలిసి అని వైదిక్ అభి నవ్వుతూ ఉంటే, అలకగా చూస్తారు స్వీటీ, రోజీ. మీ అల్లరి తర్వాత, ముందు కానివ్వండి, అక్కడ ఇంకా చాలా ఉంది చేయాల్సింది అంటూ హడావిడి చేస్తుంది వనజ. సరే సరే అంటూ అరుంధతి నక్షత్రం చూపిస్తుంటే స్వీటీ, రోజీ నమస్కారం చేసుకుని లోపలికి వెళ్తారు. తర్వాత పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఫ్యామిలీ ఫొటోస్ తీసుకుంటారు. తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళని ఆశీర్వదిస్తూ విష్ చేసి ఫొటోస్ దిగి లంచ్ చేయడానికి వెళ్తారు. వచ్చిన ప్రతి గెస్ట్కి మర్యాదలు చేస్తూ ఉంటారు రుద్ర వాళ్ళు. తినటానికి వెళ్ళి చూస్తే ఒక్కొక్కరికి కళ్ళు తిరుగుతాయి. అక్కడ లేని ఐటెం అంటూ లేదు. ప్రతి కంట్రీ ఫుడ్, ప్రతి ఐటెం ఉంది. కొన్ని వందల డిషెస్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. కానీ ఎంతని తింటాం? కడుపులో కుక్కలేం కదా. నచ్చినట్టు తృప్తిగా తిని రిటర్న్ గిఫ్ట్ అందుకొని వెళ్తారు. ఆ తంత అయ్యేసరికి ఈవినింగ్ అయిపోతుంది. స్వీటీ వాళ్ళకి నిలబడి కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. అందరూ వెళ్ళిపోయారు. కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మిగిలి ఉండటంతో తినడానికి వెళ్తారు. వీళ్ళ కోసం స్పెషల్ టేబుల్ అరేంజ్ చేస్తారు. ముందు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఒకరికొకరు తినిపించుకోవాలి అని వెనక నుండి కుర్ర గ్యాంగ్ అరుస్తుంటే ఓకే ఓకే అంటూ వైదిక్, అభి స్వీటీ రోజులకి తినిపిస్తారు. వాళ్ళు కూడా వీళ్ళకి తినిపిస్తారు. తర్వాత ఇక మిగిలిన వాళ్ళు కూడా తినటం స్టార్ట్ చేస్తారు. దియ్య మాత్రం అందరి చుట్టూ తిరుగుతూ అందరి దగ్గర తలా ఓ ముద్ద తింటుంది. అందరి చేత్తో పెట్టిన గోరు ముద్దలతో కడుపు నింపేసుకుంటుంది. తినటం అయిపోయిన తర్వాత అప్పగింతల ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న మొహాలు బాధగా మారిపోతాయి. ఎంత దగ్గరగా ఉన్నా కానీ పెళ్ళయి వేరే ఇంటికి వెళ్తే పుట్టిన ఇల్లు పరాయి ఇల్లే అవుతుంది కదా. ఎంత ప్రేమగా చూసుకున్నా కూడా పుట్టిల్లు పుట్టిల్లే అవుతుంది. అమ్మ నాన్న ప్రేమ అన్ని రుద్రలోనే చూసుకుంది. పుట్టిన దగ్గర నుండి తల్లి తండ్రి అయి పెంచిన అన్నయ్యని వదిలి వెళ్తుంటే స్వీటీకి దుఃఖం ఆగటం లేదు. రుద్రాన్ని పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. మరోవైపు రోజీ పరిస్థితి కూడా అలాగే ఉంది. తల్లిని తండ్రిని పట్టుకొని ఏడ్చేస్తుంది. స్వీటీని దగ్గరికి తీసుకొని, ఏంటి మా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. మన అభి దగ్గరికే కదా. ఆయన పెద్ద దూరం కూడా కాదు కదా. నువ్వు చూడాలి అనుకుంటే గంటలో నా ముందుంటావు. మన ఇంటికి నువ్వెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయి. నీకోసం మన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అసలు అభిని మన దగ్గర ఉండమని చెప్తే వాడు వింటం లేదు. సరే, మీకు కూడా కొంచెం ప్రైవసీ ఉంటుందని నేను కూడా సైలెంట్గా ఉన్నాను. తర్వాత మీరు కూడా ఇద్దరూ మన ఇంటికి వచ్చేస్తారు. ఇలా ఏడవద్దు మా, నువ్వు ఏడిస్తే అన్నయ్య తట్టుకోలేడు బంగారం అంటూ స్వీటీ కళ్ళు తుడిచి ఓదార్చి అభి చేతిలో పెట్టి, జాగ్రత్త అభి, నీ ఫ్రెండ్ రుద్రగా చెప్పటం లేదు, ఒక చెల్లికి అన్నయ్యగా చెప్తున్నా, జాగ్రత్తగా చూసుకో, దాని కళ్ళల్లో నీళ్ళొస్తే నేను తట్టుకోలేను అంటుంటే, నువ్వే కాదు నేను కూడా తట్టుకోలేను, అది నా ప్రాణం, కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటా, ఓకేనా అని రుద్రాన్ని హత్తుకొని చెప్తాడు అభి. అక్కడ రోజీని కూడా వైదిక్ చేతిలో పెట్టి అప్పగిస్తారు. ఆయన, మీరు వాళ్ళని చూసి పాపమనటం కాదు, మమ్మల్ని చూసి పాపమనాలి. వాళ్ళని మేము జాగ్రత్తగా చూసుకోవటం కాదు, వాళ్ళ నుండి మేం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలి అని అమాయకంగా అంటాడు వైదిక్, అక్కడ వాతావరణం చేంజ్ చేయటానికి. అలా అనగానే
రోజీ వచ్చి వైదిక్ని ఒక్కటేస్తుంది. చూసారా చూసారా మీ ముందే ఎలా కొడుతుందో, ఇక బెడ్రూమ్లో నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇక నా పని దీని చేతిలో బలి అని డ్రామాటిక్గా అనగానే వైదిక్ మాటలకి అందరూ నవ్వేస్తారు. సరే సరే చీకటి పడుతుంది, బయలుదేరదాం, ముందు ఇంటికి పదండి అని స్టార్ట్ అవుతారు. ముందు స్వీటీని గృహప్రవేశం చేయిద్దామని అభి కొత్తగా తీసుకున్న ఇంటికి స్టార్ట్ అవుతారు. అందరికీ కొన్న విషయం తెలుసు, కానీ స్వీటీకి తెలీదు. పెళ్ళికి గిఫ్ట్గా సర్ప్రైజ్ ఇద్దామని అభి చెప్పనివ్వడు. ఇప్పుడు అక్కడికి వెళ్తారు. గేట్ లోపలికి కారు వెళ్తుంటే ఇక్కడికి ఎందుకు వచ్చాం, ఎవరిది ఇల్లు అని స్వీటీ అడుగుతుంటే, మా అన్నయ్య నీ కోసం కొత్తగా కొన్న ఇల్లు స్వీటీ అంటూ కారు దిగుతుంది వేద. నిజమా అని అభి వైపు చూస్తుంటే అభి కారు దిగి స్వీటీకి చెయ్యందిస్తాడు. అభి చెయ్యందుకొని కారు దిగి చూస్తుంది. మరీ పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు, కానీ చూడటానికి చాలా బాగుంటుంది ఇల్లు, పదండి అని వేద హారతి పళ్ళెం పట్టుకొని వాళ్ళ కోసం నించుంటుంది. వైదిక్ రోజీ వాళ్ళ కారు మాత్రం రుద్ర ఇంటికి వెళ్తుంది. ఓన్లీ వేద, రుద్ర, స్వీటీ, అభి వాళ్ళు మాత్రం ఇక్కడికి వస్తారు. ముందు ఇద్దరిని గుమ్మం ముందు నిలబెట్టి దిష్టి తీసి, ఇద్దరు ఒకరి పేరు ఒకరు చెప్పుకొని నాకు ఆడపడుచు గిఫ్ట్ ఇచ్చి అప్పుడు లోపలికి వెళ్ళండి అంటూ అడ్డంగా నిలబడుతుంది వేద. ముందు అభి స్వీటీ చేయి పట్టుకొని, నేను నా భార్య స్వీటీతో కలిసి వచ్చాను, లోపలికి రానివ్వండి అంటాడు. గుడ్ అన్నయ్య అని క్లాప్స్ కొట్టి, ఇప్పుడు నీ వంతు స్వీటీ, నువ్వు చెప్పు అంటుంటే స్వీటీ సిగ్గుతో చెప్పలేకపోతుంది. ఓయ్ స్వీటీ, సిగ్గుపడితే ఎలా, మా అన్నయ్య చూడు ఎలా టక్కున చెప్పాడో అని వేద అంటుంటే చెల్లి భుజం మీద చేవేసి, చెప్పు తల్లి, వాళ్ళ ముందు మనం తక్కువ కాకూడదు అని స్వీటీకి సపోర్ట్ చేస్తాడు రుద్ర. నేను నా భర్త అభి ఇద్దరం కలిసి వచ్చాం, లోపలికి రానివ్వండి అంటుంది సిగ్గుపడుతూ. అది నా చెల్లంటే అంటాడు రుద్ర. అబ్బో అని మూతి తిప్పుతూ, నా గిఫ్ట్ ఇస్తే లోపలికి రానిస్తా, గిఫ్ట్ ఇచ్చి కుడికాలు లోపలికి పెట్టి రండి అంటుంది వేద. అభి ఓ బాక్స్ తీసి వేదాకి ఇస్తుంటే, నో నో, నాకు ఇది వద్దు, నేను అడిగింది నాకు ఇవ్వాలి, ఇస్తావా అన్నయ్య అని అడుగుతుంటే, నేను ఇవ్వగలిగేది అయితే ఖచ్చితంగా ఇస్తానుమా అంటాడు అభి. అయితే అంటూ అభి వైపు చూస్తూ, అడిగేస్తున్నా, నాకు కావాల్సింది ఏంటంటే అంటూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.